బీసీలకు పెద్దపీట వేసేంతమని చెబుతున్న అన్ని పార్టీలు బీసీలను నానాటికి అణగదొక్కుతున్నాయని, కేవలం రెడ్డి, కమ్మ కులాలు మాత్రమే చట్టసభల్లో స్థానం కల్పిస్తున్నారని, కులగణన జరగందే రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక కొండపల్లి గ్రౌండ్స్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కులాంధ్రప్రదేశ్ బుక్లెట్ ఆవిష్కరించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు రాష్ట్రంలో 16 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని, సెకండ్ వే 902 మంది ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చారని, జనాభాలో 50% బీసీలు ఉన్నారని చెబుతూనే కేవలం 498 మందికి మాత్రమే ఎమ్మెల్యేలు పదవుల్లోకి వచ్చారని తెలిపారు. సుమారు 1000 పదవులు బీసీలకు కోల్పోయారని, అంతేకాకుండా 131 బీసీ కులాలు ఉంటే వాటిలో 111 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రవేశం కలిగిందన్నారు. తర్వాత జనాభా ప్రాతిపదికన అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అంటే చట్టసభల్లో కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంట్ అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోడీ మరి ప్రధాని మోడీ బీసీగా ఎన్నికల్లో ప్రకటించుకున్నాడు. బీసీ ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు. దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా బీసీల యొక్క వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఒక పక్క కాంగ్రెస్, మరొక పక్క బీజేపీ రెండు కూడా జాతీయ అన్ని రంగాల్లో వాటా కావాలనుకున్నప్పుడు మరి బీసీలకు మరి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు మరి ఈ రోజున మరి ఆ జనాభా ప్రాతిపదిక మీద రావటం లేదు. అన్ని రంగాల్లో రిజర్వేషన్ అంటే వాళ్లే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యేటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం వస్తుంది. సో ఈ రాష్ట్రం మొత్తం మీద 242 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉంటే ఆ కులాల్లో మొత్తం కలిపి వాళ్ళకున్నటువంటి 200 కులాలే ప్రాతినిధ్యం వస్తున్నాయి. 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో రాలా. అంటే బీసీల్లో 111, ఇంకా ఇతర కులాల్లో కూడా అంటే ఎస్సీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, ఎస్టీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, ముస్లింల్లో కూడా కొన్ని కులాలు ఉన్నాయి. దాదాపుగా 200 కులాలు బీసీలతో కలిపి ఇంతవరకు ఎంటర్ కాని పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ఈ 2 కులాలు రాజ్యం ఏలటం వలన ఈ రాష్ట్రంలో ఈ 2 కులాలకు సంబంధించి కమ్మారెడ్లు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1207 ఎమ్మెల్యేలు. అంటే బీసీలు 458 అయితే కమ్మారెడ్లు కలిపి 1207 ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే వాళ్ళకున్న జనాభా కన్నా బీసీల జనాభా చాలా చాలా ఎక్కువ. అదే యాదవులు, గౌడ్లు కలిపితే 114 మంది అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. యాదవుల, గౌడ్ల జనాభా కమ్మారెడ్ల జనాభాతో సమానంగా కానీ ఎక్కువగానే ఉంటుంది. లేదు తక్కువ ఎక్కువ ఉందంటే కులగణన చేపట్టండి, చెప్పండి ఎవరి పర్సంటేజ్ ఎంతో దాని ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి, వాళ్ళు గెలవనివ్వండి, వాళ్ళ అసెంబ్లీలో ఎంటర్ కానివ్వండి, వాళ్ళ కులాలకు సంబంధించిన జనాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి మార్గాలను ఇవ్వండి. మీరు ఎన్నాళ్ళు వెళ్తారు ఇట్లా? అందువల్ల ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఈ విషయంలో బీసీలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కులగణన చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉంది. టీడీపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమన్నారు? బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. 34% రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలి. క్యాస్ట్ సెన్సస్ చేపడితేనే అది ఎంపీరికల్ డేటా అవుతుంది. కాబట్టి మీరు ఏదన్నా జీవోలు ఇస్తే రేపొద్దున కోర్టు కొట్టివేయని విధంగా మీరు జీవోలు ఇవ్వాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలి. క్యాస్ట్ సెన్సస్ చేయమంటే చేయకుండా స్కిల్ సెన్సస్ చేస్తా ఉంటున్నారు. స్కిల్ సెన్సస్ ఎంత చేసినంత మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే మీ ఏలుబడిలో మీ కులాలకి న్యాయం జరుగుతుంది, కానీ ఈ కులాలకి, బీసీ కులాలకి, వెనుకబడిన కులాలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది?
సెన్సస్ ఏదో ఒక రకమైనటువంటి ప్రజలకి కంటి తూర్పు చెల్లిగా కనపడుతుంది, ఏదో మోడర్న్ గా మనం చేస్తున్నాం, పరిపాలన చాలా మనం డెవలప్ చేస్తున్నాం అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి పనికొస్తుంది. నిజంగా యాక్చువల్ గా ప్రజలకు మేలు జరిగేది ఏమి ఉండదు దీనివల్ల. అందువల్ల